మార్గము నీవైతివి, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతము, నీవే నా తోడుగా, నీవే నా నీడగా ఆత్మతో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోనా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరమించునేమో అనెను. అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశించు. ఎన్నో మేలు ఆశ్చర్యాలు, వింత కళలు, గొప్ప కళలు, సూచక్రియలు మీరు చేస్తున్నారు. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్క కాల్ మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ప్రత్యేకంగా శాంతిని మీరు జ్ఞాపకం చేసుకొని విక్లీ పనులు మీరు అద్భుత రీతిగా మీరు ఇచ్చే స్వస్థ బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి భావన వాళ్ళ అత్తగారు నా తండ్రి సహోదరిని మీరు జ్ఞాపకం తీసుకొని ఆ కుటుంబం మా ప్రభ ప్రతి అక్కర ఔషధం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే అభిషేక్ నా ప్రభ నా తండ్రి మరి కలెక్టర్ ఇంకో కొన్ని నా ప్రభ ఎగ్జామ్స్ రాయవలసి ఉన్నది. ఇంతవరకు నా అతని ఘనమైన విషయాలు రీసెంట్గా రాసిన వాటిలో ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నా ఆశ నా ప్రభ మరి కొంతమంది రాయబోయే ఎగ్జామ్లో మీరు వారికి జ్ఞానాన్ని వివేకం దాయించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా, కనికరించండి, కృప దాయించండి, కృప దాయించండి, కృప దాయించేయండి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు నా తల్లి దేవ పంటలకు వర్షం రాలేదు అని ఎంతో సఫర్ అవుతున్నారు ప్రభా. నా తల్లి కనికరించండి, కృప దాయించండి. మహా కనికరం, మీ దయ, మీ జాలిని బట్టి నా ప్రభా గతంలో మీరు చేసిన మేళ్ల కంటే ఎక్కువ మేలు చేయగల సర్వశక్తిమంతులని నేను విశ్వాసం ఉంచడానికి మీ కృప దాయించమని ప్రార్థిస్తున్నాం. అన్యులకు మీరు ఇస్తున్న దేవుని భయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగనే నా ప్రభ నా తండ్రి మరి దూర ప్రాంతం నుంచి నా ప్రభ జైలు కూడా నడిపించుండగా సహవాసంలో
దేవా ఆ బిడ్డ నా ప్రభా దేనికోసమే వచ్చిందో ఆ పనిలో సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుమార్తె కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ స్తోత్రం దేవా యేసురాజు నా ప్రభ నా తల్లి జ్ఞాపకం చేసుకోండి, యోసేపుని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృపణించండి. ఆవిడ జీవితాన్ని మీరు సెట్ చేయబోతున్నారు. మేము స్తుతిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా నేను సమయంలో ఇక్కడ పరిచయం చేసిన వీళ్ళందరినీ బట్టి నా ప్రభ, ముఖ్యంగా మంచిని నా ప్రభ నా తండ్రి మరి మేరీ వాక్యం చెప్పిండగా అందుకు సహకరించిన వీళ్ళందరినీ బట్టి నా అందరినీ మేము స్తుతిస్తున్నాం. దేవా మరి సెల్ విషయంలో కూడా అఖిల్ మా తండ్రి దేవోచి వారు చేసిన ప్రతి పరిచయలో చేసుకుంటే యోనా గురించి మనం ఈ రాత్రి నేర్చుకోబోతున్నాం. అమిత్తై కుమారుడైన యోనా. ఎవరు చెప్పండి? మళ్ళీ చెప్పాలి. యోనా వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? అమిత్తై. ఏం పేరు? అమిత్తై. అమిత్తై కుమారుడు ఎవరు? అమిత్తై కుమారుడు ఎవరు? అమిత్తై అనే పదానికి అర్థం ఏంటంటే సత్యము తెలియజేయాలి. సత్యము తెలియజేయటం అని అమిత్తై అంటే తండ్రి గుణ లక్షణాలు. కుమారుడి పేరేమో యోనా. అంటే ఏం పేరు? ఇంతకుముందు చాలాసార్లు అర్థం గువ్వ. వెరీ గుడ్. గువ్వ పావురం. అది నిష్కలంకమైంది పావురం, కలంకం లేనిది. ఒక గువ్వ అయినా ఒక పావురం పిల్లైనా బలికి అవి మాత్రమే. పక్షులలో చాలా పక్షులు ఉన్నాయి, పక్షి జాతికి చెందినవి రకరకాల పక్షులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నది గువ్వ. లేకపోతే గువ్వల జత అయినా పావురపు జత అయినా ఉంది. పావురం నిష్కలంకురాలు, గువ్వ కూడా నిష్కలంకురాలు. రెండు గువ్వలు వేటగానికి దొరికితే దేవుని సెలవు లేకుండా ఒక్కడి కూడా తప్పిపోతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సెలవు లేకుండా అంటే దేవుని చిత్త ప్రకారమే మనం ప్రతిజ్ఞ చేయాలి. దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా అది భయంకరమైన దావానల అగ్ని. ఏంటి చెప్పండి? భయంకరమైన దావానల అగ్ని. అర్థం తెలుసా? దావానల అగ్ని అంటే అగ్ని ఒక చోట అంటుకుందంటే అదంతా కూడా మొత్తం అంటుకుపోతుంది అన్నమాట. అంటే మన యొక్క లైఫ్లో ఒక శోధన ఇచ్చిందంటే శోధన వెంట అదేంటి నాచులాగా. నాచును మనం ఒక్కొక్కటి సపరేట్ తీస్తామా? తీయలేదు. పాకర ఉండదు కదా, పాకర పోగులు ఉంటాయి. ఆ వాటిని ఒక్కొక్కటి తీస్తామా? తీయం. ఒకదాని అనుకుని శోధన కూడా అలాగనే ఉంటుంది, పాపం కూడా అలాగనే ఉంటుంది. ఒక పాపమును విడిచిపెట్టకపోతే, ఒక పాపము జీవితాన్ని కప్పిపెట్టే దాంతోపాటు ఎన్నో పాపాలు చేయాలని ఆ పాపమే ప్రేరేపింపచేస్తుంది. అలాగని ఒక అబద్ధాన్ని కప్పిపెట్టడానికి ఆ అబద్ధమే 100 అబద్ధాలు నీతో చెప్పిస్తుందంట. అలాగనే సత్యం నువ్వు చెప్పినావంటే సత్యం నిన్ను ఏం చేస్తుంది? ఎంత బాగుంది కదా పదము. సర్వ సత్యంలో కంటే అసలు అబద్ధం అనేది చెప్పకుండా వెంటనే సత్యమైన వాక్కును ఈరోజు చెప్పింది రేపే చెప్పడం, రేపు చెప్పింది ఎల్లుండే చెప్పడం, ఇప్పుడు చెప్పింది గంటగా చెప్పడం, గంట చెప్పింది ఇంకొక నిమిషానికే చెప్పడం. అలాంటి యాంగ్జైటీ మనకు కలుగుతుంది. నేను విన్నాను ఇంత మంచి వాక్యం, ఇవేరే వాళ్ళకి చెప్పాలి. నేను వెంటనే టీవీలో విన్నానంటే దాని వీడియో తీసి పంపిస్తుందా? అవునా కదా? సెకండ్లో కూడా ఉండలేదు, నాకు ఉంది కాదు. నిజమైన రక్షణ పొందిన వ్యక్తి జీవితం ఏంటంటే దేవుని చిత్తం ఏమైంది అది మాత్రమే తెలియచేయాలి. ఇక్కడ యోనా దేవుని చేత ఏర్పరచబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, పంపబడినవాడు. యోనా క్యారెక్టర్ ఏంటంటే అమిత్తై దేవుని ఎందుకు భయభక్తి గలవాడు. భయభక్తి గల తండ్రికి మంచి కుమారుడుగా ఉన్నాడు యోనా కూడా దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టే, నమ్మకమైన వ్యక్తి కాబట్టే, గతంలో ఎన్నో దేవునికి మహిమకరంగా ఉన్నాడు కాబట్టే ఒక మంచి పని అప్పగిస్తున్నాడు. ఒకరికి ఏదైనా పని అప్పగించినప్పుడు ఎప్పుడు అప్పగిస్తాం మనం? వాళ్ళకి నమ్మకం ఉంటే నమ్మకం అప్పగిస్తామా? అస్సలు వద్దులే. వాళ్ళు అడిగినా కూడా వద్దులే చెడగొట్టాడు నీకు ఎందుకు అలా అని. అలాగా మంచి నమ్మదగినటువంటి వ్యక్తి యోనా. మరి ఇంత మంచి క్యారెక్టర్ ఉన్నాయి. ముక్కావాణి తైలంలో చచ్చినీగలు పట్టాయి మీకుంది దుర్వాసన. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి యోనా. చూడండి ఏం చేసినాడు అక్కడ. ఒకటి, అక్కడ దేవుడు ఏం చెప్పాడు అంటే నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైంది. ఏమైందంట? ఇప్పుడు గూడూరు వాళ్ళ యొక్క మరి ప్రజల యొక్క దోషం నా దృష్టికి ఘోరంగా అంటాడు దేవుడు. ఈయన ఘోరంగా ఉంది, నేనంటే ఇంకా ఘోరంగా ఉంది. మరి ప్రకటించొద్దా? మనం ప్రకటించకపోతే ఇదిగో యోనాకు వచ్చింది వస్తుంది. మనం ఎక్కడ మనకు ఆలోచన
ప్రకటిస్తున్నామా, ప్రకటించడం లేదా? ప్రతి ఒక్కరికి ప్రతి దానికి వెంట నేను చెప్తుంటా, ఫలాంది ఈరోజు జరిగింది అంటే నేను వెంటనే గత ఫలాంది ఎవరికైనా ఏమైనా జరిగిందనుకో వెంటనే గతాన్ని గుర్తు చేసుకుంటా. ఎగ్జామ్లో గుర్తు చేసుకొని ఫలానప్పుడు వీళ్ళకి నేను చాలా చెప్పా కానీ వీళ్ళు వినలేదు అని వెంటనే చెప్పేస్తాను వెంటనే. కాబట్టి మీరైనా అంటే వాళ్ళు విననందుకు వాళ్ళకి పరిస్థితి జరిగింది. ఇప్పుడు చెప్పినందుకు మీరు కూడా ఏం చేయాలా, వినండి అని అర్థం. మీరు వినకపోతే మీకేమిస్తుంది? సేమ్. వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఇదిగో ఇందుకు కారణం. కానీ మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఆ పరిస్థితిలో ఉండొద్దండి. మీరు మళ్ళీ అదే పరిస్థితిలో అంటే మీరు మళ్ళీ అదే పరిస్థితి వస్తారు. ఎందుకు అంటే 10 మంది కుష్ఠరోగులు యేసయ్య అందరిని ప్రభావంలో కరుణించి వస్తే అందరినీ కరికరించి ఏం చేశాడు యేసయ్య? స్వస్థత ఇచ్చాడు. స్వస్థత పొందుడే అన్నాడు. 10 మందిని స్వస్థత పొందిన తర్వాత ఏమన్నాడు యేసయ్య అంటే మీరు పోయి యాజకుడికి కనపరచుకోండి అంటే. యాక్చువల్గా అక్కడ యాజకుడు ఏం చెప్పాలంటే ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచారు మళ్ళీ ఆయన దగ్గరికి పోయి చెప్పండి మాకు బాగైందని. స్వస్థత పొందిన తర్వాత యాజకుడు కనపరచుకోండి అన్నాడు. అంటే ఇంకా స్వస్థత అయింది లేని యేసయ్యకి మాత్రం తెలుసు, వాళ్ళకి తెలియలే ఇంకా వాళ్ళు స్వస్థత పొందాలా. స్వస్థత అయిన తర్వాత యాజకుడికి కనపరచుకోండి అన్నాడు. వాళ్ళు దారిలో పోతూ ఉంటే స్వస్థత అయింది. అప్పుడు వాళ్ళు యాజకుని దగ్గరికి పోవాలి. యాజకుని దగ్గర పోలే యేసయ్య, కానీ ఒక్కరికి మాత్రం కృతజ్ఞత అయింది. యేసయ్య కదా ఈ మాట చెప్పింది, మీరు స్వస్థత పొందుతారు. స్వస్థత పొందిన తర్వాత యాజకుని కనపరుచుకోమన్నాడు. యాజకుని కంటే ముందు మనకి మాట చెప్పింది యాజకుడు చెప్పాలా. ఇన్ని రోజులు లేకుండా యాజకుడు మన దగ్గర ఉన్నాడు కదా, కానీ యాజకుడు మాట చెప్పరా, చెప్పింది యేసయ్య. సో ముందు మనము యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు అని ఎంచుకున్నాడు ఒక కృష్ణుడు. ఆయన ప్రధాన యాజకుడు అనుకొని ఆయన దగ్గరికి ముందు వచ్చి అయ్యా నేను స్వస్థత పొందాను. అవునా స్వస్థత అయిందా? మళ్ళీ తమ్ముడి దగ్గర ఏమవుతావు, నాకైతే నీ దగ్గరికి రావాలనిపించింది నేను వచ్చాను గుడ్ అన్నా అంటే పోయి మళ్ళీ యాజకుడి దగ్గరికి పో అన్నాడు. అయితే ఈ 9 మంది కంట గర్భవుతాయా ఇవ్వాలైంది చెప్పినంత మాత్రం మనకి ఇప్పుడు కావాలంటే స్వస్థత వచ్చింది అంటే మన వాళ్ళు అంతే కదా. దేవుడు ఇచ్చాడు స్వస్థత, ఇంకా మళ్ళీ యేసయ్య దగ్గరికి ఎందుకు పోవాలా? స్వస్థత వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. వచ్చింది ఇంకా మళ్ళీ యేసయ్య దగ్గరికి ఎందుకు చెప్పాలా? వాళ్ళు యేసయ్య దగ్గరికి పోయినారు, తర్వాత యాజకుడి దగ్గర కూడా పోయినారు. కానీ మళ్ళీ ఏమైందంటే బుక్స్లలో రాసేది ఆ ప్రాంతంలో బట్టి 9 మందికి మళ్ళీ తిరిగి అదే వచ్చిందంట. దీంట్లో అర్థం ఏంటంటే మనం ఏ స్థితిలో పడిపోయినప్పుడు లేపబడినామో ఆ లేపబడిన స్థితిని మనం మర్చిపోతే మళ్ళీ అదే గుంత దగ్గరికి తీసుకొస్తాడు. ఇదిగో నువ్వు గుంత దగ్గరే కదా పడిపోయి ఇక్కడే ఉంది. ఆ పరిస్థితి మనకు రాకూడదు. యోనాను దేవుడు ఎంతగా ఏర్పాటు చేసుకుని దుర్గతిని ప్రకటించు అంటే ఆ దుర్గతిని ప్రకటించకుండా వెళ్ళిపోతున్నాడు. ఒకరిలో ఉన్న చెడులను వాళ్ళను బయటికి నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసి తప్పు అని చెప్పాల్సిందే. ఇక్కడ దేవుడు చెప్పమన్నది అదే. ఈ పట్టణం అంతా దుర్గతిలో ఉంది, పట్టణం అంతా దేవుడికి విరోధంగా ఉంది, పట్టణం అంతా దేవుడికి నమ్మకంగా లేదు. కాబట్టి భయంకరమైనటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి విపత్తు ఉగ్రత అందుకోకుండా వితౌట్ దే నాలెడ్జ్ వాళ్ళు ఊహించని విధానంలో ఉప్పెనలాగా ఉగ్రత రాబోతుంది. కాబట్టి నువ్వు పైకి చెప్పుకో అంటే చెప్పకపోతే ఉగ్రత వాళ్ళు పాడైపోని అనే కదా యుద్ధం. మనల్ని కూడా చాలా మంది విశ్వాసం ఇచ్చారు, ఎవరు పాడైపోతే నాకేంటి చెప్పిందే. ఒకవేళ యేసయ్య కనికరించి దేవుడు కనికరించి వాళ్ళకేంటంటే ఎందుకు కదా చెప్పింది ఆ రోజు మాకు ఏమనుకున్నాం మేము మా 4 ఫాదర్స్ అంతా మేమంతా బిలీవర్స్ తెలుసా. మేము 50 ఏళ్ళ నుంచి ఎగ్జామ్లో పోతున్నాం చర్చికి, మాకేం రాదు. కానీ నువ్వేం చేసినా మాకు శాపం వస్తున్నావు కదా, ఏడొచ్చి శాపం చదవదు కదా అంటారు అని యోనా ఏం చేస్తుందంటే చెప్పలే. కానీ ఇక్కడ చూడండి, అయితే యెహోవా సన్నిధి నుండి ఎక్కడి నుంచి అంట ఎంత బాధ. ఈ రాత్రి కాల సమయంలో కరుణాపీఠం నుంచి నువ్వు పారిపోతున్నావేమో, లేదా దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో ఉన్న నీ అనుబంధాన్ని మరి బ్రేక్ చేయడానికి అపవాది ఏదైనా కృత్యం చేస్తే నువ్వు వెళ్ళిపోతున్నావా? ప్రార్థన పిలిచి వాక్యానికి రాకుండా దేవుని సన్నిధికి రాకుండా లేదా దేవునితో ఇచ్చినటువంటి ఆ సమయాన్ని నువ్వు బ్రేక్ చేసి వేరే దానికి వెళ్ళిపోతున్నావా? చేయకుండా. అది ఒకటే ఇది కూడా ఒకటి. యెహోవా సన్నిధి నుండి నిలువక ఎంత బాగా చెప్తున్నాడు. యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షించునకు పోవడకు ఓడ ఎక్కదు. దేవుడు ఏం చెప్పినాడు? నినివేకు. నేనే ఎక్కడ పోతున్నాడు? తర్షించు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. సామెతలు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏం వర్కౌట్ కాదు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏది వర్కౌట్ కాదు.
3వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువును కలుగును. నీ ఎముకలకు సత్వం కలుగుతుంది. ఎప్పుడంటే నువ్వు సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని పైన ఆధారపడినప్పుడు. ఆ 3వ అధ్యాయం అంతట్లో 5వ వచనంలో నుంచి మీరు చదివితే, నా కుమారుడా నీ తల్లి ఉపదేశం, నీ తండ్రి ఉపదేశం, తల్లి తండ్రి విను 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 అంటున్నాడు. పెడచేవడం పెట్టద్దు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నాకంతా తెలిసినా అనుకోవద్దు. నేను వాక్యం చెప్తాను, నేను ప్రాణం చేస్తా, వాడు వాక్యం చెప్తేనే నేను వినాలా, వీళ్ళు ప్రాణం చేస్తే నేను చేయించుకోవాలా, ఏం అవసరం లేదులే. మనుషులను ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించగా నేనుగా డైరెక్ట్గా నేను దేవుని దగ్గరికి పోతా అంటే దేవుడు అంటారు, నువ్వు డైరెక్ట్గా వచ్చి నేను స్వీకరించాను. ఎందుకు? యేసయ్య నామమే డైరెక్ట్. హల్లెలూయా. ఒక్కరికి ఒకటి ప్రార్థన చేసుకోమని చెప్పినాడు, ఒక్కరికి ఒకటి బుద్ధి చెప్పుకోమని చెప్పాడు, ఒక్కరికి ఒకటి పాటలతో హెచ్చరించుకోండి, బలపరుచుకోండి, ఒక్కరిని ఒక్కరు. అలా చేసుకోవడం కోసమే యేసయ్యనే స్వయానం తండ్రి అయిన దేవుని కుమారుడు అయినప్పటికీ ముగ్గురు తీసుకువెళ్ళి నా కోసం ప్రార్థన చేయరా అంటే యేసయ్యకి ప్రార్థన రాదా? వచ్చు కదా, వచ్చారా? ఆయనే ప్రార్థన నేర్పించారు. ప్రభా మాకు ప్రార్థన నేర్పించిన ఆయనే. నేర్పించిన యేసయ్య ఏమంటున్నాడు అంటే, సిలువకు వెళ్ళే ముందు నా కోసం ప్రార్థన చేయరా? ఒకసారి అన్నాడు, మళ్ళీ రెండోసారి నా కోసం ప్రార్థన చేయరా, మూడోసారి నా కోసం ఒక గడియని మేల్కొని ఉండలేరా? ఇంత బాధతో నాతో కలిసి ప్రార్థన చేయండి, నేను చేస్తాను, మీరు చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. అందరూ చేయవేశారు, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. ఎక్కడికి వెళ్దాం ప్రభా, జీవజల ఊటైన నిన్ను అని అన్నాడు. కానీ ఆ మాట వరకే. నిరూపించుకున్నాడా? నిరూపించుకోలేదు. రుజువుపరుచుకునే విధానంలో మన బ్రతుకులు ఉండాలి. యోహాను ఒక్కడే రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకనే దేవుని యొక్క సన్నిధిని కాకుండా నీ సొంత ఆలోచనలో సుబుద్ధిని ఆధారం చేసుకుని ఇష్టానుసారమైన విధానంలో వెళ్ళదు. ఎప్పుడు కూడా నేను ఏదైనా తీసుకోవాలంటే మళ్ళీ వేరే వాళ్ళ సలహా ఖచ్చితంగా అడుగుతాను. ఈరోజు కూడా కొత్త సెల్ ఫోన్ కొనుక్కోపోవడానికి నేను ముందు ఫస్ట్ ట్రై చేసుకున్న తర్వాత అటు వాళ్ళు ఏదో కొన్ని చెప్పినారు. అప్పటికే నా సెల్ అది ఆఫ్ అయిపోయింది, మళ్ళీ అడగడానికి వేయలేదన్నమాట. ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. తర్వాత కొత్త సెల్ తీసుకున్నాను నా అట్లని చెప్తే అటు 2 ఇచ్చినాడు అక్కడ ఆప్షన్స్. 128 GB, తర్వాత 256 GB 2 ఇస్తే మొదట అతను చెప్పిండు. కానీ ఎందుకు అంత కాస్ట్ తీసుకోవాలని, నాకు దేనికైనా ఎక్కువ కాస్ట్ పెట్టాలంటే అదే దాంట్లో ఇంకొక 30,000 కదా, 2 సార్లు 15,000 తీసుకొచ్చు కదా, ఇలా అయిపోతాను. కొత్తది వాడేస్తా, మళ్ళీ ఫోన్ తీసుకొచ్చు కదా. ఇప్పుడు పాత సెల్ అది 14,000 చిల్లర ఎంతో గిఫ్ట్. అది నాకు తెలియదు, అది అంటే అది అంత ఇదిగా ఉండదు అన్నట్టు వీళ్ళు అన్నారు, నాకు తెలియదు. అప్పటికి అదే మంచిదని అన్నారు. 3 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ అయింది నాకు అది వచ్చి. అయితే నేను అతను అన్నాడు 256 GB మంచిది మేడం తీసుకోండి అని అంటున్నాడు. 23,000 అన్నాడు. అంటే సరే ఇంకోటి 20లో ఏమైనా ఉందా అంటే ఇది చూపిస్తున్నాను. సరే నేను అప్పటికే తీసుకున్నా. ఇంకా నేను తర్వాత వచ్చేస్తాను, పిల్లలు అన్నారు 256 తీసుకుంటే బాగుంది అని. కానీ పరగడదా మీరు చెప్పారు కదా, ముందే చెప్పిందే, నేను ఆల్రెడీ పోతాను నిన్ననే ఇస్తాను. సెల్ పోయింది, ఖచ్చితంగా ఈరోజు పోవాలా అని. తర్వాత ఇంకోటి ఏదో సెకండ్ హ్యాండ్ బాగుంటుంది అది కూడా అంటే అక్కడ కూడా ఉంది ఒకటి 10,000కే 256. బట్ నా అదేంటి ఎందుకు తీసుకోవాలి సెకండ్ హ్యాండ్, ఇదే కొంచెం తక్కువ వేసి మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు కదా, ఈ ఉద్దేశంలో వెళ్ళిపోతా. నేను ఇంకా అలాగే ఎంతో తీసుకొచ్చాను. మళ్ళీ తర్వాత బాగుంది అని అనుకోండి, అది మంచిగా సెట్ చేస్తాను, నేను తీసుకొచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు కూడా ఎప్పుడైనా మీ సొంత ఆలోచనలో వెళ్ళిపోవద్దు. ఎవరినైనా అడగండి, ఎవరినైనా అడిగితేనే మంచిది. నాకు జ్ఞానం ఉంది కదా అని నా పేరులో వెళ్ళిపోకూడదు. ప్రతిదీ మనం పక్కన ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవాలని, ఏదైనా చిన్నదైనా పెద్దదా. ఈ యోన కనీసం వాళ్ళ నాన్నతోనైనా చెప్పినాడు, వాళ్ళ నాన్న అప్పుడు బ్రతుకున్నాడో లేదో మనకు తెలియదు. మేబీ పోనీ ఎవరైనా ఆత్మ సంబంధులతోనైనా చెప్పినాడో చెప్పాలి. ఎవరు చెప్పకుండా ఒక్కడికే దేవుడు చెప్పింది అవును కదా, దేవుడు చెప్పినాడు ఆయన తగ్గించు అగ్ని అన్నది కూడా మర్చిపోయినాడు, అన్ని మర్చిపోయినాడు. అవి బాగా వద్దు, ఇదంతా ఎందుకు గందరగోళం ఊరికెళ్ళిపోయి హాయిగా తక్షించి వెళ్ళిపోతాను అనుకున్నాడు. చూసారా? కానీ అతను అనుకున్న చిన్న తప్పుడు ఆలోచన బ్రతుకంతా నాశనం అయ్యేలా చేసింది. పాతాళ
బిలంలోకి వెళ్ళి గట్టిగా గావుకేక వేస్తున్నాడు, దేవా నన్ను క్షమించు క్షమించు. ఏం ప్రయత్నం? మనం కూడా పడిపోయినాక దేవుడా 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 అనం కాదు, అంతవరకు పరిస్థితి తెచ్చుకుంటాడు. లేని ఓన ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంత ఆత్మీయంగా ఉన్న వ్యక్తి, ఇంత దేవుని ఎందుకు భయభక్తి గల వ్యక్తి, పరిశుద్ధుడు. ఈ యొక్క ఆయన పేరే గువ పావుర. ఆయన చూపు కూడా పరిశుద్ధమే, ఆయన బ్రతుకు పరిశుద్ధమే, దేవునికి ఇస్తాము, దేవులో నడుస్తున్నాడు మంచిగా. ఆరంభం అంతా బాగానే ఉంది, మధ్యలో పడిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత మళ్ళా రిపెంట్ అయినాడు. అది తర్వాత అలాగనే శాంసన్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చెప్పింది, రే నువ్వు నాజీలు చేయమన్నావురా, ద్రాక్షారసం తినకూడదు, అది కాయలు పండు తినకూడదు, ఆ యొక్క చెట్టు నుంచి ఏది మనం తినకూడదురా నాయన, నువ్వు నాజీలు చేయమన్నాడు. అంత భక్తిగా భయంగా పెద్దగా పెంచుతే పెద్దగా అయినాక వాళ్ళ అమ్మలకు చెప్పినాడు. అంత చెప్పినా కూడా విరోధంగా పోయి తన బలాన్నంతా పోగొట్టుకొని కన్ను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు, ఎవరో ఒకరు నేను గద్దించి హెచ్చరిక చేస్తా. ఆత్మీయంగా గద్దించినప్పుడు గద్దింపులకు లోబడని జీవితం లేకపోతే వచ్చేది దుర్గతి. దుర్గతి అనేది లైఫ్లో ఎప్పుడు మర్చిపో. దుర్గతి అంటే భయంకరమైన గద్ది, ఆ గద్ది నుంచి నువ్వు బయటికి రాలేని పరిస్థితి, అదే దుర్గతి. నీ స్థితి గతులు మారిపోతాయి. అంత మంచిగా దైవికంగా ఉండే అనేకుల చేత ప్రశంస పొంది ఉంటాడు శాంసన్ చెప్పాలనుకుంటే. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత స్పిరిచువల్ కదా, స్పిరిచువల్గా ఉన్న పిల్లలు అందరూ కూడా మంచిగా అంటారు కదా, చెడ్డోళ్ళు అయితే వాడంతే వాడు అబ్బంతేనా అంటారు. కానీ అలాంటి శాంసన్ మళ్ళీ తర్వాత పశ్చాత్తాపడినాడు లాస్ట్. అంటే ఆయన బ్రతుకంతా అయిపోయి వేసారిపోయి చివారున ఏడులో ఉన్న పశ్చాత్తాపడినాడు, దేవుడు క్షమించుతాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకసారి తప్పు చేసి పడిపోయినాక మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి రిపెంట్ అయ్యే పరిస్థితి అయి ఉండేది. కానీ శాంసన్ రాలా, మళ్ళీ అదే భూమిలోకి వెళ్ళిపోయినాడు. ఇది పనికి మారింది దెలీలా అని తెలిసినా అదే కావాలా, వద్దురా నాయన అన్నాడు. అనుకున్నాడు ఇంకా వాళ్ళమ్మలు అనుకున్నారు, ఏమోలే దేవుడు ఫిలిస్తీన్లందరూ నాశనం చేయడానికి అది కూడా ఒక మంచిదే, ఇలాగ శాంసన్ ప్రేరేపిస్తున్నాడేమో అని తల్లిదండ్రులు పాపం మంచి వేలో ఆలోచిస్తున్నారు. దేవా వాడికి తెలిసి తెలియక చేస్తున్నారు, క్షమించమని తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. శాంసన్ పశ్చాత్తాపం ఎట్టకేలకు మొదటి స్థితికి ఆత్మీయంగా వచ్చాడు. ఈ రాత్రి కాలసంలో పడిపోయిన స్థితిలో ఉంటే మళ్ళా పశ్చాత్తాపంలో కింగ్ సౌల్ లాగా వద్దు. ఆరంభం బాగుంది, అంతమంతా నాశనం. కింగ్ సొలొమోన్ అంత జ్ఞానం ఉన్న ఆత్మ జ్ఞానం లేదు. భూలోకం అందరినీ జయించే శక్తి ఇచ్చినాడు దేవుడు, అందరికంటే ఎక్కువ సముద్రైన జీవితం ఇచ్చాడు. కానీ ఆత్మీయ స్థితిని కోల్పోయాడు. ఏం ప్రయోజనం? రాజ్యం విభాగింపబడింది. ఎంత అవమానం! అంత పెద్ద రాజు 40 సంవత్సరాలు నెమ్మదిగా పాలించినటువంటి రాజు అవివేకంతో స్వబుద్ధిని ఆదరించే సొంత ఆలోచన, సొంత తెలివితేటలు ఎప్పటికీ వర్కౌట్ కావు. మన దగ్గర గుర్తుపెట్టుకుందాం. మనం వాక్యానుసారంగా వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు సొల్యూషన్ మనకు ఏర్పాటు చేస్తాడు. అందుకే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. యెషయా 1వ అధ్యాయము 18-19 చదవండి. యెషయా 1:18-19. యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మన వివాదం, మీకు ఏం వివాదం ఉంటే అది రండి, వాక్యానుసారంగా తీర్చుకోండి. వాక్యంలో ఉంది కదా అండి, మన వివాదం తీర్చుకుందాం రండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని. గొర్రె బొచ్చులాగా యేసయ్య వధింపబడిన గొర్రెపిల్ల, తెల్లటి గొర్రె. ఆయన ఎక్కడ చూసినా మనకు తెల్లగొర్రె చూపిస్తారు కదా యేసయ్య పక్కన. ఎందుకు ఏమన్నారు? హల్లెలూయా. బలికి వాడడానికి ఎర్ర గొర్రెనే కావాలి, తెల్ల గొర్రె కాదు. ఎర్రటి పెయ్యను, దాని మీద వెంట్రుకలు ఉండవు, ఏం ఉండవు. తెల్ల వెంట్రుకలు ఒక్క చోట కూడా ఉండవు, నచ్చ ఉండవు, చిన్న పొడవులు ఉండవు. అలాంటిదే దేవుడికి ప్రతిష్ఠిస్తాం. అయితే ఇక్కడ నిజంగా దేవుని పరిశుద్ధత కోసం అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధత పావులం, తెల్లటి పావులం పరిశుద్ధత తిరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క యోనా జీవితం అంతా మానసికంగా కుంగిపోయాడు. తను ఒక్కడికే కాదు, తను చేసిన అవివేక పనికి ఎంతమంది బాధపడాల్సి వచ్చింది. ఇది ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, నీ అవివేక పనికి నీ ఇంటి వాళ్లకు బాధ తేవద్దు, నీ దేశానికి బాధ తేవద్దు, నీ ఊరికి బాధ తేవద్దు, నీ సంఘానికి బాధ తేవద్దు. నీ సంఘానికి అవమానం చేస్తున్నావేమో, నీ
ఇక్కడ చూడండి, ఆయన చేసిన అవివేక పనికి డబ్బులు ఇచ్చి బాధ తెచ్చుకున్నారు. చాలా మంది డబ్బులు ఇచ్చి బాధ కొనుక్కుంటున్నారు. ఇక్కడ కూడా చూడండి, కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషుకు ఓడ ఎక్కన. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింది. ఒక ఎందుకు ఇంకనే పిలిచినాడా? దేవుడికి అంతా తెలుసు. యోనా, నాకు చెప్పకుండా నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావా? నీతో ఎలాగైనా నా మాట చెప్పిస్తాను. నేను ఎవరు అనుకున్నావయ్యా? నువ్వు తక్కువ అంచనేస్తున్నావా అనుకున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడేమో తన మాట నెరవేర్చుకున్నాడు. ఎట్లా నెరవేర్చుకుంటాడు? కానీ బాధ మాత్రం యోనాకు వచ్చింది. యోనాకు మాత్రమే కాదు, అక్కడ ఎంత చూడండి, పెద్ద గాలి పుట్టెంగా సముద్రం నందు గొప్ప తుఫాను రేగి ఓడ నీ బతుకు బద్దలైపోయే పరిస్థితి ఉంది. నీ జీవితం బద్దలైపోయే పరిస్థితి ఉంది. నీ గుండె బద్దలైపోయే పరిస్థితి నీకు నీవుగా తెచ్చుకోవు. రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతుంది. నీ స్వ అభిప్రాయాలను బట్టి నీకు నీవుగా బద్దలైపోయే పరిస్థితి, బాగా గుండె కోత. ఇక్కడ బద్దలైపోయే పరిస్థితి ఉంది. బ్రతుకు బద్దలైపోతుందా? ఒకసారి ఆలోచించుకో. కాబట్టి నావికులు భయపడి, అప్పుడు నావికులు భయపడినాడు. ప్రతి వాడు ఏం చేశాడ? తన దేవతను ప్రార్థించినారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవతలు ఉన్నారు. అందరూ ఉన్నారు అక్కడ. అన్ని చాలా మంది అన్యులే. దేవుడైతే భయభక్తి గలవాడు యోన ఒక్కడే ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మొత్తం అంతా కొన్ని ఎంతమంది ఉన్నారో అంతమంది అన్యులే, ఒక్కడు మాత్రమే యోన. అయితే వీళ్ళందరూ తమ దేవతలు ప్రార్థిస్తుంటే అక్కడ ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మనం కూడా అట్లా చేస్తున్నాం. ఎవరికి మనకన్నా నాకు అనుకుంటున్నాం. ఏదైనా హెల్ప్ చేయమంటే ఆయన నాకు లేదు అనేది బాగా నిద్రపోతుంది. లేకపోతే పని పాట లేకుండా కూడా తిరగడం మంది చేయొచ్చు. ఖచ్చితంగా 10 మందికి సహాయపడే విధానంలో ఉన్నాం. ఇక్కడ యోనా ఎవరికి తనకు తానుగా హెల్ప్ చేసుకోలేకపోగా, ఇతరులకు హెల్ప్ చేయలేకపోగా నిద్రపోతున్నాడు. అందుకే ఆయన పేరు ఏమని పెట్టినాడు? ఓయి నిద్రపోత. ఏ పేరు? ఓయి నిద్రపోత. ఓయి పనికిరానోడా, ఓయి పనికిరానోడా అంటే అలాగే అనిపించుకుంటున్నాను. అబ్బా బంగారు కొడుకు అనిపిస్తారు, బంగారు బిడ్డ అనిపించుకున్నాను. ఇక్కడ చూస్తే నిజంగా ఎంత ఇదిగా చూడండి, నిద్రపోతా అన్నాడు. ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఆ మాట చెప్పి, నీ దేవుని ప్రార్థించు, నీ దేవుని అంటే ఈ మాట నాకు చాలా నచ్చింది. వాళ్ళందరూ వాళ్ళ దేవతను ప్రార్థించారు, కానీ ఫలితం ఉందా? ఏం ఫలితం? అందరూ వచ్చేస్తున్నారు. మేమంతా మా దేవతను ప్రార్థిస్తున్నాం, ఏమి ప్రయోజనం లేదు. నీ దేవుని ప్రార్థించు నువ్వు. ఎంత నమ్మకం! ఈరోజు నాకు బస్సులో కలిసినారు. ఎవరంటే ఈ సరోజమ్మ వాళ్ళ వదిన కూతుర్లో ఎప్పుడు వస్తుంది కదా ప్రార్థనకి బాగా. ఆ పాప ఎంత సంతోషపడింది, లేచి నాకు ఇచ్చింది. నేను పక్కన కూర్చోమా మళ్ళీ అని కూర్చోబెట్టుకున్నా. ఇంకా బస్సులో అంతా ఎప్పుడు అక్క మీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఎంత బాగుంది అసలు, అన్ని చూడాలి లెక్కనే మీరు తెచ్చుకున్నారు కదా అనుకుంటారా. నేను నెలకు ఒకసారి రమ్మని చెప్తున్నాను. ఇక్కడ మీరు వేరే పోతున్నారు, ఉద్యోగాలు పోతున్నారు నాకు తెలుసు, కానీ నెలకు ఒకసారి రావచ్చు కదా. ఎప్పుడైనా గురువారం వచ్చి వాక్యం తీసుకోమా పనుకున్నా అని చెప్పిన. ఎప్పుడు అక్కడ చెప్పండి, నేను చెప్పాను అని చెప్పి చెప్పింది అన్న అని చెప్పింది, నాతో చెప్తుంది. మళ్ళీ నేను చెప్పినప్పుడు చెప్పినావే చర్చలాగా ఏమోగా చెప్పినా నాకు బాగానే అని. కాబట్టి ఇక్కడ కూడా చెప్పినా కదా, వచ్చి చెప్పమ్మా ఏం పర్వాలేదు. రూతుకు పెళ్లి కాలేదు, ప్రపోజల్ కోసం పెళ్ళి అడుగుతూ ఆ పాప ముగ్గురి కోసము ప్రే చేసే వాళ్ళము చేసుకున్నాము కూడా. మీరు ఉంటే ఇప్పటికంతా అయిపోయింది, వేరే వాళ్ళకంతా ఫిక్స్ అయిపోయింది. తెలుసాక అదే మేము అనుకున్నాం. ఇంకో మరి అది అనుకున్నప్పుడన్నా రావచ్చు కదా, అది అనుకున్నప్పుడన్నా రావచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవికంగా మేలు పొందే ఎప్పుడు కూడా మనం ఫాలో కావద్దు. అది యోనాకు దేవుని గురించి తెలిసి కూడా ఏ పని చేసుకున్నాను. అందుకనే వీళ్ళందరికీ ఏమైపోయింది అంటే, నీ దేవుని ప్రార్థించు అని మళ్ళీ ఏమన్నారు? నువ్వు అసలు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేసరికి గుండె కదిలిపోయింది వాళ్ళు. అంటే వాళ్ళంతా యెహోవా దేవుని గురించి విన్నారు. దేవుడి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు. దేవుడు అంటే వాళ్ళకి భయం. అందుకనే అన్నాడు చూడండి, నేను హెబ్రీయులను సముద్రంలో భూమిని సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడై ఉన్నా, యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను అన్నాడు. అప్పుడు మన యొక్క మాటల్లో మనం చూస్తే వేరే వాళ్ళైతే మీ దేవుడైనా సృష్టికర్త, మా దేవుడు కూడా సృష్టికర్తే అని ఎంత ఇదిగా వాదిస్తారు కదా. కానీ మీరు అప్పటికే వాదించాలి, చూస్తున్నారు. ఎందుకంటే ప్రార్థించాలి, అక్కడ ప్రయత్నం లేదు. ఇప్పుడు వాదించినా కూడా సిగ్గుపోతారు. వాళ్ళ దేవతలనే గడవలు ఎవరు ఏం చేయలేరు, కారణం వాళ్ళ సృష్టికర్తలు కాదు కాబట్టే. కానీ ఇక్కడ వాళ్ళకు అర్థమయ్యే
నేను పొరపాటు చేశాను, ఇది నా వల్ల వచ్చిందని నాకు తెలుసు, ఒప్పేసుకున్నాను. అతిక్రమం దాచిపెట్టేవాడు ఎప్పుడు వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక మీద చేయకూడదు, ఇక మీద ఇలా ఎక్కడ చేసినట్టుగా లేదు. అప్పుడు అతను ఒప్పుకొని అంటున్నాడు కదా, నన్ను తీసి మీరు పడవేయండి. మనం అంటామా నా నుంచే వచ్చిందిలే అని? అస్సలు ఒప్పుకోదు. నీ నుంచి అంటే నా నుంచి అంటే నా నుంచి వచ్చింది, వాడి నుంచి వచ్చింది, వీటి నుంచి ఎప్పుడు పక్క వాళ్ళని వాళ్ళని వీళ్ళని వాళ్ళ మీద వీళ్ళని. కానీ యోనా చేయలేదు. ఎంత మంచి క్యారెక్టర్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మంచి క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇంకొకటి విసిగిపోయినాడు ప్రాణం మీద, చచ్చిపోయినా బాగుంటాడు. అవును, నేను మళ్ళీ వెనక్కి పోయి దేవుడు ఇలా ప్రకటించమన్నా మీరే పెట్టడానికి ప్రకటిస్తామని అంటున్నాడా? మమ్మల్ని కూడా ఇచ్చినట్ట. ఇంత తెలిసి కూడా మళ్ళీ అక్కడికే వస్తాను, అక్కడికే ఏ అదే చెడ్డ ఆలోచనకే. నేను తప్పు చేశాను, వెనక్కి పోతాను, నేను మళ్ళీ పోయి వాళ్ళకి ప్రకటిస్తాను అనే పదం మాట్లాడడం లేదు. చచ్చిపోతాను. సముద్రం అంటే బతుకుతాడు ఎవరన్నా? చస్తా. నేను చస్తే మీకు బాగుంటుంది. దేవుడు చావులకైనా తీసుకొచ్చింది, పడేయమన్నాడు. పడేస్తే దేవుడు ఎంత కృపగలుగుతాను చేయగలుగుతాను. తర్వాత మిగతా మనం ధ్యానించుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మన సొంత ఆలోచనలు దేవుడి చిత్తానికి మనం వెళ్తే ఎంతో ఆశీర్వాదం. అది కష్టమైన నష్టమైన దేవుడు మేలు చేస్తాం. దేవుడి చిత్తానికి విధేయత చూపించాలంటే యోగుకు 200 ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు. అలాగా దేవుని చిత్తానికి నెరవేర్చండి రాహబు ఆ భయంకరమైన పరిస్థితిలో ఆమె నరక అగ్ని గంధకాలు నిజంగా కాలిపోయిన వాళ్ళందరూ మళ్ళీ నరక అక్కడ కాలిపోయినారు. మళ్ళీ ఇంకా ఎప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు కాల్చబడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కాలుని శవాలు అవ్వడం అయిపోయిందే కాదు, నిరంతరం నరకాలుగా ఉంటారు. కానీ రాహబు యొక్క మంచి ఆలోచన, తను మంచిగా ఉండి తన వాళ్ళని కూడా కాపాడుతుంది. మనం బాగా ఉండి ఇతరులను బాగు చేద్దాం. మనం బాగుండి వాళ్ళు బాగలేకపోతే నాకేంలే అని అనుకోండి. మనకు ఏమైనా పర్వాలేదు, మనం తీర్చుకున్నా పర్వాలేదు, మనం దేవుని చెప్పవలసిన విధానంలో చెప్తాం. దుర్గతి పడుతుంది అని చాలామందికి మనం చెప్పాలి. ఈరోజు నేను అదే అన్నా, మనిషి యొక్క జీవితం చక్కగా వాడింది మనీ వాడ. అప్పటికి చెల్లొచ్చితే చూద్దాం అనుకున్నా, ఇంకా రోజు చూద్దాం ఉంది. ఎంత అర్థం లేదు ఏ పాటికి జీవితం. ఇప్పుడు ఇంతలో ఉంటే అంతలోనే మాయమైపోయింది. ఎవరు అనుకోలే. ఇప్పుడు ఎరుషమ భర్త ఎవ్వరు అనుకోలే అసలు. యాక్చువల్గా అతను అప్పుడు ఎప్పుడు ఆటో యాక్సిడెంట్ అప్పుడే చచ్చిపోలే. దేవుడు అద్భుత రీతిగా ప్రతిరోజు ప్రేర్ చేసుకునేవాడే. అక్క ప్రేర్ చేసుకున్నారు. అయ్యషమ నూనె అయిపోతే మళ్ళీ నూనె అయిపోతే బాగా కొంచెం ఉండేవాడు, కర్రతో పట్టుకున్నాడు. బాగా నడవడం మొదలు వెళ్ళాక ఉన్నాను వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు వద్దు ఆట. నేనేమంటా అంటే మనం చనిపోయినా పర్వాలేదు, ఎప్పుడైనా చనిపోవచ్చు, ప్రభువులో ఉండి చనిపోవాలంటారు. ఇలాగ ప్రభువులో ఉండి చనిపోతే నో ప్రాబ్లం, దేవుడు చనిపోలేదు. కానీ దేవుడికి బాధ పెట్టి దేవుడు చేసిన వేళను మర్చిపోయి విశ్వాస ఘాతుకులై చనిపోయే పరిస్థితి రావాలి. దేవుడికి ఇష్టంగా ఉండి దేవుడికి దేవుడుగా ఉండిపోవాలి. దేవుడు ఏ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుల సర్వాధికారి సర్వమైన మహా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అపూర్వమైన పాదములకు లెక్కలేని వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రభువా, గడిచిన కాలం అంతయు మీ కృపలో మీ కనికరం చెప్పడం మీరు మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడి ఈ క్షణం తండ్రి సర్జీలోకంలో మీరు మమ్మల్ని అందరి నుంచి మీ వాక్యం వినుటకును, మిమ్మల్ని స్తుతించుటకును, మిమ్మల్ని ఆరాధించుటకును, మిమ్మల్ని కనపరచుటకును, మీ సన్నిధానంలో గడిపోయే భాగ్యాన్ని మేము అందరికీ దయచేసిన విధానం బట్టి మీకు కొందరములు మీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయా. ప్రభా క్షణం తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకున్నాయా. పేరు పేరున దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీ చిత్తానుసారంగా మీ వాక్యానుసారంగా తీర్చిదండి. ప్రభా ఎప్పుడైతే తండ్రి ఏ క్షణమైతే తండ్రి మీ వాక్యానుసారంగా మేమందరం మీ వాక్యాన్ని వింటాము, ఆ వాక్యానుసారంగా మేమందరం జీవిస్తే తండ్రి పరిశుద్ధంగా ఉంటూ పవిత్రంగా ఉంటూ తండ్రి ఎన్నో సాహసాలు చేయవలసి ఉంటుందాయా. అందరూ బట్టి మీకు కొందరు ప్రభా యువన వాళ్ళే తండ్రి మేము ఏవేవో తండ్రి ఊహించుకునే తండ్రి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకున్నట్లుగా సరైన నిర్ణయం తండ్రి మీరు ఎలాగో తండ్రి నిర్ణయించి ఉంటారు ప్రభా. దాని ప్రకారంగా మేము జీవించి సరైన మార్గంలో జీవించే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా కాలేజెస్లో తండ్రి చేరవలసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారికి చక్కటి శ్రేష్టమైన కాలేజీ మీరు దయచేయండి. మీ చిత్తానుసారంగా ఎలాగైతే తండ్రి క్షణం ఉంటున్నారో కాలేజీలో కూడా తండ్రి మీ వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మీయతలు ఎదుగుతూ చుట్టూన్న వారందరికీ తండ్రి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉన్నట్లుగా సాధించండి. అలాగే పెద్దవారిని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
వారికి ఉన్నటువంటి ప్రయాసంలో తండ్రి అదంతా తండ్రి వ్యర్థం కావడానికి వీలు లేకున్నట్లుగా వారికి మీరు చక్కటి విశ్రాంతిని దయచేయండి. అలాగే మీ సేవకులను మరొకసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారు చేసినటువంటి సేవను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తానుసారంగా ఎవరైతే తండ్రి సేవ చేస్తుంటారో వారందరికీ తండ్రి సరైన దీవెనలు, సరైన ఆశీర్వాదాలు వారి కుటుంబీకుల తండ్రి మీరు దయచేయండి. వారు వెళ్తున్న ప్రతి మార్గంలో మీ ఆత్మశక్తిని తోడుగుంచి వారిని మీరే రక్షించండి. అలాగే తండ్రి చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎంతమంది